మీలయ్యారు ఏమన్నా డాక్యుమెంట్ కూడా పట్టుకురావా అన్నాడు. నా రిజిస్టర్ కాపీతో పట్టుకొని పోయినా. పోలీస్ స్టేషన్లో చూతా ఇది ఏమన్నా ఉంటే మల్లేశం మాట్లాడుకొని రాయా అన్నాడు. ఏం మాట్లాడుతాం సార్, భూ విధానం మేము చేయలేము, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవా అన్నాడు. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కానిస్టేబుల్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి ఓడే వాళ్ళు. అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి బొడిగ శోభక్క దగ్గరికి ఓడే. నేను ఎవరి దగ్గరికి పోలేదు. నేను ఒక్కటే ఉన్నా. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా. నేను ఎవరి సొమ్ము అన్యాయంగా నేను తీసుకోలేదు కాబట్టి, నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు కాబట్టి, నేనంటే గిట్టకుంటా వాళ్ళు ఏం చేస్తాడరా వీడిని ఒక్కడిని ఇటు సంపెత్త అయిపోతారా అనే ఒక ఆలోచనకు వచ్చి రాజకీయ అండ చూసుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు, ఆర్ఐలకు అంతే ఉన్నారు, అందరికి అంతే ఉన్నారు సార్. నా బాధ గిది. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూస్తా ప్రజావాణిలో 2 సార్లు మీటింగ్ పెట్టిన, 2 సార్లు మొన్న పైన కుమార్ అన్నాడు దరఖాస్తు ఇచ్చిన, దానికి స్పందన లేదు. భూభారతిలో ఇచ్చిన 2 సార్లు. చుట్టూ కంపౌండ్ పెడుతురు మేడం అంటే నేనేం చేయనా, నేను వచ్చి ఇట్లా ఆపన్నా అన్నది. మేడం మీ పని మీరు చేయాలి, ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి, మనిషిని దోలూరి, ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగురాయా పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే, నేనేం చేస్తానా పోలీస్ స్టేషన్కో నీ ఇట్ట ఉన్నా కాడుకో అని అన్నది. నేను ఇట్ట ఉన్నా కాడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమయ్యా, అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు. మరి ఎక్కడికి పోవుడు? కలెక్టర్ దగ్గరికి పోతా, ప్రజావాణిలో మీటింగ్లో వస్తా, నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారన్న ఇచ్చాను, నాకేం స్పందన లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది. ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన, మొన్నటి పిటిషన్ అటేవేంది, ఈరోజు ఇక్కడ ఎట్లయింది, నాకు ఏం స్పందన లేదు. మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు నాకు ఎలాంటి న్యాయం చెయ్యను అన్నది. నేను ఉన్నంతసేపు నీకేం జరగదు, నువ్వేం చేయలేవు అని అన్నది. నన్ను నువ్వేం చేయలేవు అన్నది. అంటే నేను నిన్నేం చేస్తాను మేడం, మీరు ఒక మండల్ బాసు, నన్ను వచ్చి మల్లేశం వచ్చి బెదిరిస్తుండని చెప్పని అంటే పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు, లోపల వారితో 4 అంగబెట్టి కూతారు. నా పరిస్థితి ఎందుకు అట్లున్నది? నేను మొదలే 2 సార్లు యాక్సిడెంట్ అయింది, నేను మొదలే కుంటోని. ఇక వాళ్ళు గుద్దకముందే నేను అడ్డం పడతా సారు, వాళ్ళు గుద్దకముందే నేను అడ్డం పడతా. ప్రజావాణిలో ఎన్నిసార్లు ఇచ్చిన అప్లికేషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, వాళ్ళు నాపై ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు, నాది ఎక్కడ రాలే, కావాలంటే వచ్చి కూర్చొని మాట్లాడండి మాట్లాడతా అంటూ మేడం కూడా చెప్పడం జరిగింది కదా, మరి మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు? నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఆమె ఇట్లా అచ్చుడు ఇట్లా వెళ్ళిపోవడము. ఏమైంది మేడం మీరు మొన్న నేను ఇచ్చిన పిటిషన్ అంటే ఆర్ఐకి రాసి పంపింది అని అనగానే ఆర్ఐ గారు చూత పట్టించుకోవడం లేదు. ఏదో గంగాధర శాంతమ్మ నా భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఏమో మేడం గారు ఏమో చెప్పిందట కదా అని చెప్పని మా ఆర్ఐని అడిగితే ఆర్ఐ నన్ను లెక్కల్లో తీసేస్తుండు. ఇక కాబట్టి ఇక నేను ఎవరి దగ్గరికి పోవాలి? నేను దిక్కు లేకనే కదా మేడం ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. మళ్ళీ చూతా ఇక్కడ నేను ప్రజావాణిలో మీటింగ్లో నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది. అందుకోసానికే మీ అందరి దయ వలన నాకు న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నా. అంతకు మించి ఇంకా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు మందు డబ్బా ఎందుకు తీసుకొని వచ్చినావు? మందు డబ్బా ఇక నేను సొసైటీ చేసుకొని చచ్చిపోవాలి. ఇక నాకు దిక్కు లేదు కదా, నువ్వు ఏడుకోతావా ఆడుకోమనే మేడం. ఎవరు అన్నది? ఎవరు? మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ అనుపమారావు గారు. ఇక ఇవ్వలేం చేయకపోయినా ఏం చేయాలి? ఇక నాకు దిక్కు లేదని చచ్చిపోతే ఏం చేయాలి? నా భార్యకి ఇంత పోతా, నేను ఇంత పోసుకుంటా, నా బిడ్డకి ఇంత పోతా, తగ్గతాం తక్షణం ఇక్కడనే. ఇక ఇది నా పరిస్థితికి ఇది. నా పేరు మల్లేశం, ఊరు గంగాధరనే, మండల్ గంగాధరనే, నా ఇంటి పేరు కూడా గంగాధరనే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.